మాకు ఉద్యోగం దొరకట్లేదు, మాకు ఉద్యోగం కావాలి అనుకునేటువంటి సందర్భాల్లో త్వరగా ఉద్యోగం రావడానికి గాను ఉపకరించేటువంటి దైవమే ఆంజనేయ స్వామి వారు. ఎప్పుడైనా సరే ఒక 41 రోజుల పాటు ఒక మండల దీక్షగా పెట్టుకొని, ఈ 41 రోజులు కూడా రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా 108 ప్రదక్షిణాలు చేసిన తర్వాత 4కి సంఖ్యకి తక్కువ కాకుండా, అంతకన్నా ఎక్కువైనా పర్వాలేదు, 4కి తక్కువ కాకుండా తెల్ల జిల్లేడు పూలు ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టి, ఒక తమలపాకు మీద కాస్త తేనె వేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టి, ఆ తేనె ప్రసాదాన్ని అక్కడే స్వీకరించేసి ఆ తమలపాకును అక్కడే వదిలేసి ఇంటికి వెళ్ళిపోవాలి. రోజు వెళ్ళాలి, 108 ప్రదక్షిణాలు చేయాలి, 4కి తక్కువ కాకుండా తెల్ల జిల్లేడు పూలు స్వామివారి పాదాల దగ్గర పెట్టాలి, తమలపాకు మీద తేనె వేయాలి, దాన్ని స్వామివారికి నైవేద్యం పెట్టాలి, ఆ నైవేద్యాన్ని అక్కడే స్వీకరించి ఇంటికి వెళ్ళాలి. ఇలా 41 రోజులు క్రమం తప్పకుండా చేసినట్లయితే కనుక ఎటువంటి వారికైనా 41 రోజుల్లోపుగా కానీ 41 రోజులు పూర్తవుతున్నాయి కానీ ఉద్యోగం వస్తుంది అనడంలో సందేహమే లేదు. ఇది ఉద్యోగం రావడమే కాదు, ఉద్యోగంలో ఒడిదుడుకులు వస్తున్నప్పుడు కూడా ఇలా చేయవచ్చు. తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినా కూడా ఇలా చేసుకోవడం వల్ల అవి కూడా తగ్గడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఇలా ప్రతి కష్టంలోనూ తాను తోడై నీడై మనం సంరక్షించేటువంటి దైవమే హనుమంతుడు. అటువంటి ఆంజనేయ స్వామి వారిని ప్రస్తుతి చేద్దాం, స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి.